హలో బ్రో, ఇప్పుడే ఓజీ సినిమా చూసి రావడం జరిగింది. నాకెలా అనిపించిందో అది వీడియో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ సినిమా ప్లాట్ వచ్చేసి ముంబై హార్బర్లో ఒక కంటైనర్లో ఫుల్ ఆఫ్ ఆర్టీఎక్స్ ఉంది. ఆ ఆర్టీఎక్స్ ఓం ప్రకాష్ వర్ధన్ ఉర్ఫ్ ఓమి విచ్ ఇస్ ప్లేడ్ బై ఇమ్రాన్ హాస్మి తనకి కావాలి. కానీ హార్బర్ ఓనర్ అయిన సత్యదాదా విచ్ ఇస్ ప్లేడ్ బై మన వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఆ కంటైనర్ నుంచి మొత్తం ఆర్టీఎక్స్ తీసి ఓమికి చిక్కకుండా ఎక్కడో దాచిపెట్టారు. బట్ ఓమి ఆ ఆర్టీఎక్స్ తో ముంబైలో ఏదో పెద్దగానే ప్లాన్ చేసి పెట్టాడు. సో ఎనీహౌ ఆ ఆర్టీఎక్స్ తనకి కావాలి. సో ఓమిని ఆపాలి అండ్ ముంబైని కాపాడాలని చెప్పి సత్యదాదా 15 years ముందు తనతో దూరం అయిపోయిన తన కొడుకు ఓజాస్ గంభీర ఉర్ఫ్ ఓజీ విచ్ ఇస్ ప్లేడ్ బై పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ముంబై రప్పించారు. సో ఓమి ప్లాన్ ఏంటి అండ్ ఈ ఓజీ ఓమి రైవల్లీలో ఎవరు గెలుస్తారు అనేదే సినిమా. సో ఇప్పుడు సినిమా పాజిటివ్స్ మాట్లాడితే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అయితే వస్తాయి. పవన్ సార్ ఇంట్రడక్షన్ అయితే నేను సూపర్ అని చెప్తా. పవన్ సార్ ఫ్యాన్స్కి గుర్తుండిపోయేలా గూస్ బంప్ మూమెంట్ అది. అంటే థియేటర్లో ఎంతగా అరిచారంటే తమన్ సార్ మ్యూజిక్ అక్కడ తక్కువ పడిపోయింది. ఇంకో పాజిటివ్, తమన్ సార్ మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా అంటే చాలా బాగా కొట్టారు. పూర్తి సినిమాలో హైలైట్ ఏంటంటే పవన్ సార్ స్టైలిష్లీ వింటేజ్ లుక్, ఒక జూనియర్ పవర్ స్టార్ని చూస్తున్నట్టు అనిపించింది బ్రో. అండ్ సినిమా స్టార్టింగ్లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సినిమా ఇంటర్వల్ సీన్ అయితే నాకు కేజీఎఫ్ చాప్టర్ 1 క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది, రాకీ గరుడాకి వేసేసిన సీన్. సో మీరు కూడా సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ ఇమ్రాన్ హాస్మి గారు యాజ్ ఎ విల్లన్ చాలా బాగా అనిపించారు బ్రో నాకైతే. అండ్ ఇప్పుడు నెగటివ్స్ మాట్లాడితే సినిమా సెకండ్ హాఫ్ నుంచి చాలా స్లో అయిపోతుంది బ్రో. అండ్ పవన్ సార్ని ప్రతిసారి స్లో మోషన్లో ఒక ఇంట్రడక్షన్ సీన్లా చూపించడం అయితే నాకు నచ్చలేదు బ్రో. ఎందుకంటే ప్రతిసారి అలా స్లో మోషన్లో ఇంట్రడక్షన్ చేయడం వల్ల ఆ సీన్కి ఉన్న ఇంటెన్సిటీ అండ్ ఆ సీన్లో ఉన్న ప్రత్యేకత పోయినట్టు నాకు అనిపించింది బ్రో. ఇంకో బిగ్గెస్ట్ నెగటివ్ నాకు ఏమనిపించిందంటే ఈ సినిమాలో పవన్ సార్కి ఎలాంటి డైలాగ్స్ లేవు బ్రో. కొన్ని సీన్లలో ఆయన ఒక సైకోలా బిహేవ్ చేయడం కూడా నాకు నచ్చలేదు బ్రో. అండ్ ఇంకో నెగటివ్ నాకు ఏమనిపించిందంటే క్లైమాక్స్లో ఉన్న ఓజీ అండ్ ఓమి ఆ కాన్ఫ్లిక్ట్ని అండ్ వాళ్ళిద్దరు ఫైట్ని ఇంకా మంచిగా రాసి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది బ్రో. ఎందుకంటే క్లైమాక్స్లో ఓమిని చంపే విధానం అయితే నాకు అస్సలు నచ్చలేదు బ్రో. సో ఇది బ్రో నా ఓవరాల్ రివ్యూ. నాకైతే సినిమా ఒక 1 time వాచబుల్ అని అనిపించింది. సో నేనైతే సినిమాకి 2.5 stars ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5. సో మీరు కూడా సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.